అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రైతన్నలందరికీ ఒక కీలకమైన శుభవార్త అయితే వెలువడనుందండి. అన్నదాత సుఖీభావకు సంబంధించిన కీలకమైన ఈ శుభవార్త ఏంటి అంటే, ఈ అన్నదాత సుఖీభావకు డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగిందండి. అన్నదాత సుఖీభావకి ఇంకా డబ్బులు పొందాలి అంటే రైతన్నలు ఏమేమి చేసుకోవాలి, అలాగే ఈ అన్నదాత సుఖీభావకు ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, ఎంత అమౌంట్ మనకి అన్నదాత సుఖీభావ ద్వారా లభిస్తుంది, ఇలాంటి వివరాలన్నీ ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అన్నదాత సుఖీభావ పథకం రైతన్నలకు వెన్నెముక లాంటి పథకం. ఈ పథకం ద్వారా 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందన్నమాట. దీనిలో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా. 14,000 రూపాయల్లో 3 విడతల్లో అందిస్తాము అని చెప్పేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. 3 విడతల్లో మనకు మొదటి విడతగా 7,000 రూపాయలు అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ 7,000 రూపాయలు ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అంటే, ఈ 7,000 రూపాయలు మీకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఎప్పుడైతే విడుదలవుతాయో అప్పుడే విడుదల చేయబోతున్నారండి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత డబ్బులు వచ్చేసి మీకు ఫిబ్రవరి 24వ తేదీన అయితే రిలీజ్ కాబోతున్నాయి. ఈ ఫిబ్రవరి 24వ తేదీని అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా మీకు రిలీజ్ కాబోతున్నాయండి. ఏకంగా 7,000 రూపాయలు అయితే రిలీజ్ చేయడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే మొదలుపెట్టింది. ఈ ఫిబ్రవరి 24వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు అయితే మొదలు కాబోతున్నాయండి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు. వార్షిక బడ్జెట్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్లో మనకు ఖచ్చితంగా డబ్బులను అయితే కేటాయించడం జరుగుతుంది. ఈ డబ్బుల్ని కూడా అన్నదాత సుఖీభావ ద్వారా రైతన్నల ఖాతాలోకి అందరికీ చేర్చడం జరుగుతుందండి. అయితే అన్నదాత సుఖీభావ డబ్బులు రావాలి అంటే రైతన్నలందరూ రిజిస్ట్రేషన్ ఐడిని ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అంటారండి. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందండి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని చేసుకోవాలి అంటే రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి మీ ఆధార్ కార్డును, మీ భూమి యొక్క పట్టాదారు పాస్ పుస్తకాన్ని జిరాక్స్ని, అలాగే మీ మొబైల్ నెంబర్ను ఏదైతే ఆధార్కి లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ను తీసుకెళ్ళినట్టయితే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేస్తారు. దీనివల్ల ఒక నంబర్ను అయితే వాళ్ళు తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ నంబర్ ద్వారానే మనకు భవిష్యత్తులో అన్ని పథకాల యొక్క డబ్బులు రావడం జరుగుతుంది. అన్నదాత సుఖీభావ డబ్బులు రావాలన్నా, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలన్నా, అలాగే మీకు పంట నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం పొందాలన్నా అన్నింటికీ ఈ నెంబర్ని అయితే ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ నెంబర్ని అయితే ఖచ్చితంగా చేయించుకోండి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని రైతు సేవా కేంద్రాల్లో చేస్తున్నారు, మీరు ఖచ్చితంగా వెళ్ళి చేయించుకోండి. దీనివల్ల మీరు డబ్బులు అనేది లాస్ కాకుండా మీ అకౌంట్లోకి అయితే చేరుతాయి. అన్నదాత సుఖీభావ పథకం పొందాలి అంటే మీరు ఎన్పిసిఐ లింకింగ్ ఖచ్చితంగా చేసుకోవాలండి. ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న బ్యాంక్ అకౌంట్లకు మాత్రమే డబ్బులు అయితే చేరడం జరుగుతుంది. కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసిఐ లింకింగ్ లేనట్టయితే ఖచ్చితంగా ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకోండి. అన్నదాత సుఖీభావ డబ్బులు వచ్చేసి మనకు ఫిబ్రవరి 24వ తేదీన క్యాబినెట్ సమావేశం అవుతుందండి. ఫిబ్రవరి 20వ తేదీన క్యాబినెట్ సమావేశం అవుతుంది. ఫిబ్రవరి 24వ తేదీన అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి. ఈ అసెంబ్లీ సమావేశాలతో మనకు నిధులను కేటాయించి డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇదండి అన్నదాత సుఖీభావకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధువులకు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని
వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.